ఇరాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణు కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గించాలంటూ కఠిన హెచ్చరికలు చేసిన ట్రంప్ ఇప్పుడు అదే ఇరాన్ తో ఒప్పందం కోసం తన వైఖరిని మార్చుకున్నారా? యురేనియం శుద్ధిపై ఇన్నాళ్లు కఠిన నిబంధనలు పెట్టిన అమెరికా ఇప్పుడు సడలింపులకు సిద్ధమైందా? ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ పరిణామం వెనుక అసలు కథ ఏంటి? వివరాలు ఈ కథనంలో. అమెరికా ఇరాన్ మధ్య అణుచర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని పట్టుబట్టిన అమెరికా ఇప్పుడు తన వైఖరిలో కొంత మార్పు తీసుకొచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చేసిన కొన్ని కీలక డిమాండ్లను అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని దౌత్య వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా తక్కువ స్థాయి యురేనియం శుద్ధికి పరిమిత అనుమతి ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ అణ్వాయుధాల తయారీ దిశగా వెళ్లబోదని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణకు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. మరోవైపు ఇరాన్పై అమలులో ఉన్న కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించే అవకాశాన్ని కూడా అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇరాన్ వద్ద ఇప్పటికే ఉన్న అధిక శుద్ధి యురేనియం నిల్వలు, భవిష్యత్ అణు కార్యకలాపాలపై ఇంకా పూర్తిస్థాయి ఒప్పందం కుదరలేదు. ఈ అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లు కఠిన వైఖరి ప్రదర్శించిన ట్రంప్ ఇప్పుడు చర్చల కోసం మెట్టు దిగటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఒప్పందం కుదిరితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గటమే కాకుండా ప్రపంచ చమురు మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.